భూమిని ఆకాశమును సర్వలోకాన్ని సృజించిన మా గొప్ప తండ్రి, మీ పాదంకు వేలాది వందనములు, స్తోత్రములు. తండ్రి, బిడ్డలతో కలిసి తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి మీ నామాన్ని గణపరచడానికి మాకు దయచేసినటువంటి సమయాన్ని బట్టి వేలాది వందనములు, స్తోత్రములు. మరి తండ్రి, బిడ్డలు నాయన తండ్రి మీ యొక్క బైబిల్ నుంచి నాయన ప్రవక్తల గురించి వారు తండ్రి నాయన మిమ్మల్ని వారికి ఇచ్చిన తలాంతులను బట్టి నాయన వివరిస్తుండగా మీరు వారికి తోడైనండి. మరి సహకరించిన తల్లిదండ్రులను మరి సంఘాన్ని మీరు దీవించండి. ఈ కార్యక్రమం అంతట్లో నాయన మీకు మహిమ బిడ్డలకు ఆశీర్వాదం తెచ్చుకొనమని, ఆది నుంచి మీరు తోడేయండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రవక్తలు అంటే మన బైబిల్లో మరి వారు దేవదర్శనాలను చెప్పేవారిగా, ప్రకటించేవారిగా, మరి ఉన్న సమయాన్ని, రాబో సంగతులను గురించి మరి దేవుని యొక్క మరి చిత్తాన్ని ప్రజల ముందు ఉంచడానికి మరి ప్రవక్తలను మరి మన బైబిల్లో చూడగలుగుతున్నాము. అంతేకాకుండా ప్రజల పక్షాన కూడా వాళ్ళు ఉండి మరి ప్రజల యొక్క మరి వారి యొక్క బాధలు కానీ, కష్టాలు కానీ, వారి యొక్క కోరికలను కానీ మరి దేవుని ముందు పెట్టడానికి కూడా వారు మరి ప్రవక్తలుగా ముందుకున్నారు. అంతేకాకుండా మన ఈ మామూలుగా చెప్పాలంటే ఒక తల్లి తన బిడ్డకి మరి కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా అంబ్లికల్ కార్డ్ ద్వారా మరి తన యొక్క జీవాన్ని మరి బిడ్డకు అందిస్తుందో, మరి ఆ యొక్క అంబ్లికల్ కార్డ్ అంటే జీవాయువునిచ్చే ఆ యొక్క కార్డ్ లాగా మనము ఈ ప్రవక్తల్ని పోల్చొచ్చు. ఎందుకంటే తల్లి తన యొక్క జీవాన్ని మరి బిడ్డకి దాని ద్వారా అందిస్తుంది. మరి ఇక్కడ తల్లి పాత్రను దేవుడిగా మనం తలంచి మరి బిడ్డ పాత్రను ప్రజలుగా అనుకున్నప్పుడు ఆ మధ్యలో మరి ఒక ఆయువుగా పనిచేసి ప్రవక్తలు మరి దేవుని యొక్క సంగతులను మరి ప్రజలకు అందించి వారు ఈ లోకములు ఏ విధంగా జీవించాలి అనేది మరి నేర్పించారు. మరి అటువంటి గొప్ప ప్రవక్తల గురించి ఈ దినము మనము పిల్లల ద్వారా వినబోతున్నాము. మరి వీరిని బైబిల్లో నబీ అంటే ప్రకటించువారు అనే విధంగా కూడా శబ్దమిచ్చి అర్థమిచ్చే విధంగా కూడా వివరించారు. మరి నేటి దినాల్లో మనం చెప్పుకుంటే యాజకులుగాను, యెహోవా సేవకులుగాను, యెహోవా దూతలుగాను, మరి ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు పాస్టర్లుగాను మనము ఆ విధంగా పిలుచుకుంటున్నాము. మరి వారి గురించి మన బిడ్డలు మరి లోన్ స్టార్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ ద్వారా మరి మీ ముందుకు వస్తున్నారు. మరి దేవుని దీవెనలు మరి మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఓ భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి యుత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసుని స్తుతించుడి. పరాత్మరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి యుత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేల స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్యం మ్యాయే నరరూపు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు
స్మరించి పూజింతుము. ప్రైజ్ ద లార్డ్. నా పేరు గ్లోరీ ప్రభావతి. ఈరోజు నేను ప్రవక్త అయిన హబక్కుక్కు గురించి చెప్పబోతున్నాను. హబక్కుక్కు ఈ పేరు నాకు అర్థము కౌగిలింత. అష్షూరు భాష ఎందిది ఒక కూర చెట్టును సూచించుచున్నది. చిన్న ప్రవచన గ్రంథములనబడిన గ్రంథకర్తలలో హబక్కుక్కు 8వ వాడు. అతను ఇర్మియా కాలమందు ప్రవచించనందురు. హబక్కుక్కు దేవునితో వాదమాడినట్లున్నది. యూదా వారిని క్రూరులను భక్తిహీనులను అగు జనములచే నాశనము చేయుట న్యాయమా అని ప్రవక్త దేవునితో వాదింపగా, దేవుడు యూదా వారి విషయంలో దానిని అనుసరించి తన ఉద్దేశమును తెలిపెను. పాపము వలన యూదులు నశింతురను సంగతిని ఇతర ప్రవక్తల వలనే చెప్పబోతున్న హబక్కుక్కును కల్దీయులను కూడా శిక్షించును దానిని బట్టి దేవుడు సర్వలోకమునకు అధికారి అయి అందరి ఎడల న్యాయముగా ఉండునను సంగతిని చెప్పెను. భక్తులు అట్టి శిక్షా కాలములో భయపడక తమ విశ్వాసము చేతనే రక్షింపబడుదురను సంగతిని చెప్పుటకు దేవుడు నీతిమంతుడు విశ్వాసము చేతనే బ్రతుకును అను సంగతిని తేటగా చెప్పెను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు లాస్యా ఏంజలికా. ఈరోజు నేను చెప్పబోయే ప్రవక్త మీకా. మీకా గాతు సమీపాన ఉన్న మొరాషెద్కతు గ్రామస్తుడు. ఇతడు సామాజిక నీతి న్యాయాల విషయంలో ఆసక్తి ఉన్న ప్రవక్త. మీకా అను పేరునకు అర్థము యెహోవా వంటి వాడెవడు. ఇతడు యోనాతాను మనవడు, మెషీబెత్షెతు కుమారుడు. ఇతడు యోతాము, ఆహాజు, హిజ్కియా మొదలగు యూదా రాజుల కాలంలో ప్రవచించెను. యెషయా సమకాలీనుడు. అల్ప కుటుంబమునకు చెందినవాడునై పల్లెటూరు వాడునై ఉండెను. ఇంతటి తక్కువ స్థితి గల వానిని సహా దేవుడు తన ప్రవక్తగా పిలిచి అతని ద్వారా పాత నిబంధన బోధనలన్నిటిలో మిగుల దివ్యములైన కొన్ని బోధనలను మనకు తెలియజేసెను. మీకా యెషయా వలె యూదా గోత్రం వారికే కాక 10 గోత్రాల వారికి కూడా చెప్పెను, బోధించెను. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు యాంటోనీ పాల్. నేను ఇప్పుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు గురించి మీకు చెప్పబోతున్నాను. యెహెజ్కేలు అను పేరు నాకు అర్థం యెహోవాయే బలపరుస్తాడు అని అర్థం. ఈయన యాజక కుటుంబంలోనే జన్మించిన ఒక గొప్ప యాజకుడు. చెరకాలంలో ప్రవచించిన ఒక గొప్ప ప్రవక్త. యెరూషలేమునకు చెరకొని పోయినప్పుడు ఈయన వారికి 22 సంవత్సరములు బోధించెను. దాని తరువాత అక్కడ విగ్రహారాధనను ధైర్యంతో గద్దించెను. అక్కడ ప్రజల పెద్దలు కూడా ఆయన ఉపదేశములను ఎంతో సంతోషముగా స్వీకరించెను. యెహెజ్కేలు 33వ అధ్యాయం 30 నుంచి 33వ వచనముల వరకు మనం చూడగలిగితే, ఆయన తన పనిలో ఉన్నప్పుడే తన భార్య కూడా చనిపోయాను. అతడు జనుకులకు సూచనగా ఉండునట్లు అతడు అంగలార్చకూడదని దేవుడు చెప్పిన ప్రకారమే ఆయన చేశాను. యెహెజ్కేలు 24వ అధ్యాయం 15 నుండి 17 వచనముల వరకు కానీ మనం చూడగలిగితే, ఒకప్పుడు అతడు ప్రవచించుచుండగా అక్కడ ప్రజల పెద్ద అయిన పెలట్యా అను ఒకవాడు చనిపోయాను. అప్పుడు యెహెజ్కేలు ఎంతో దుఃఖాక్రాంతుడాయను. అప్పుడు యెహెజ్కేలు ఉపమానములతోనూ సూచనలతోనే అక్కడి వారికి బోధించెను. దాని తరువాత యెహెజ్కేలు అక్కడి ప్రజలకు ఎవరి పాపము విషయమై వారే జవాబుదారు అయి ఉండునట్లు అందరినీ హెచ్చరించెను. దాని తర్వాత దేవుడు సూచించినట్లుగా దేవుడు తన నామ మహిమ నిమిత్తముగా యూదులను తమ స్వదేశమునకు తీసుకొని వచ్చినట్లు జరుగునని చెప్పెను. వారిని తమ స్వదేశంలో తెచ్చుటయే కాక వారిని ఒక గొప్ప జనముగా దేవుడు చేయనట్లు వారి అందరికీ చెప్పెను. దాని తర్వాత యెహెజ్కేలు చెప్పిన ప్రతి ఒక్కటి దేవుడు ఆయనకు చెప్పినదే, అది ఏది కల్పితము కాదు. ఈ మాట 2వ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనములలో రాయబడినది. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు కె రవిరాజ్. నేను చెప్పబోయే ప్రవక్త పేరు మీకా. మీకా గాతు సమీపనున్న మెరిషాత్కుతు గ్రామస్తుడు. సామాజిక నీతి న్యాయములలో ఆసక్తి ఉన్న వ్యక్తి. మీకా అను పేరు నాకు అర్థము యెహోవా వంటి వారెవరు. ఇతడు యోనాతాను మనవుడు. ఇతడు యోతాను, ఆహాజు, హిజ్కియా మొదలగు యూదా రాజులకు కాలములో ప్రవచించెను. యెహోవా సమకాలీనుడు. అల్ప కుటుంబము నుండి వచ్చిన వ్యక్తి. పల్లెటూరు గ్రామస్తుడు. ఇంతటి తక్కువ స్థితిలోని వానిని సహదేవుడు తన ప్రవక్తగా బలిచి అతని ద్వారా పాత నిబంధన బోధలన్నిటిలో మిగులని దివ్యతలములై కొన్ని బోధనలు తెలియజేసును. మీకా యెహోవా వలె యూదా వారికి మాత్రమే తెలియను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
నా పేరు సిరిచంద్ర. నేను హోషేయ అను ప్రవక్త గురించి చెప్పబోతున్నాను. హోషేయ అను పేరునకు అర్థము యెహోవా రక్షించెను. ప్రవక్తలలో ఒకడైన ఇతడు ఇజ్రాయేలు రాజ్యం యొక్క ఉత్తర దేశ భాగమున నివసించెను. దేవుని హెచ్చరిక ప్రకారము గొమెరను ఆమెను పెండ్లాడి 3 బిడ్డలను పొందెను. ఆ ముగ్గురు ఇజ్రాయేలు, లొరుహాము అనగా జాలి నొందినది, మరియు లోఅమ్మి అనగా నా జనము కాదు అని పేరు పెట్టెను. అతడు 2వ యెరోబాము ఏలుబడి మొదలుకొని షమ్రోను నేలిన చివరి రాజుకు హోషేయ ఏలుబడి వరకు దాదాపుగా 60 ఏండ్లు ప్రవచించెను. అతడు జీవితకాలమంతయు దేవుడు ఇజ్రాయేలు రాజ్యములు బొత్తిగా విసర్జించియుండినందున అవి క్రమేణ నాశనమాయెను. పాపులు దేవుని తట్టు తిరిగిన ఎడల వారిని క్షమించి తమ తట్టు చేర్చుకొనని బోధించెను. దయచూపుటి చేత పాపులు రక్షింపబడునని హోషేయ ముఖ్య ఉద్దేశము. ఈ విషయంలో హోషేయ క్రీస్తు సువార్త యొక్క ముఖ్య ఉద్దేశమును అనుసరించెను. క్రీస్తు సువార్త యొక్క ముఖ్య ఉద్దేశమును అనుసరించి క్రీస్తు పాపులను రక్షించుటకు వారి ఎడల చూపిన ప్రేమ మరి ఏ గ్రంథములేను చూపించలేదని తెలిపెను. నేను బలిని కోరను గాని కనికరమనే కోరనని వాక్యమును దేవుడు సుమారుగా 2 సార్లు పలికెను. పాపుల కోసము వచ్చినని హోషేయ దృష్టాంతపరచెను. విగ్రహారాధన విశ్వాసఘాతకమనియు నాశనముకు కారణమనియు పాపం వలన మరణమేననియు దేవుడు వెలుపలి ఆచారములోని కాక పశ్చాత్తాపమునకు భక్తిని కోరువాడని బోధించెను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు హెలెన్. ఈరోజు నేను చెప్పబోతున్న ప్రవక్త పేరు ఓబత్య. ఈ పేరు నాకు అర్థము యెహోవా సేవకుడు. ఇతడు ఒక ప్రవక్త. శత్రువులు కొందరు యెరూషలేమును ముట్టడించి దోచుకున్న సమయాన ఎదోమీయులు యూదులను పరిహరించిరి. కావున వారి ద్వేషబుద్ధికి తగిన శిక్ష కలుగునని ఇతడు ప్రవచించెను. చిన్న ప్రవక్తల గ్రంథంలో ఇది 4వది. దేవునికి విరోధంగా నున్నవారు యూదులు గాని అన్యజనులు గాని అందరూ లయమకు దినము వచ్చినన్న సంగతి ఇతని ప్రవచనంలో ముఖ్య విషయమై ఉన్నది. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నా పేరు రుచిరా జనీషా. ఈరోజు నేను గొప్ప ప్రవక్తలు అనబడిన వారిలో ఇర్మియా గారి గురించి చెప్పబోతున్నాను. గొప్ప ప్రవక్తలు అనబడిన వారిలో ఇర్మియా 2వ వాడు. ఇర్మియా అంటే యెహోవా గణపరుస్తాడు, స్థిరపరుస్తాడు లేక లేపుతాడు అని అర్థం. అనాతోను అనే ఊరిలో ఇర్మియా యాజిగా ఉండేవాడు. తన 20వ ఏట నుండి ఆత్మ సంబంధమైన సేవను ఆరంభించాడు. అతడు ధనవంతుడు, స్వభావ సిద్ధంగా మర్యాదస్తుడు, దయ, సానుభూతి వంటి లక్షణాలను కలవాడు. అయినా దేవుడు కఠినమైన తన సందేశాన్ని ప్రకటించినప్పుడు అతడు ధైర్యంగా తన పనిని చేశాడు. మనుషులకు ఇది నచ్చనిదిగా మారింది. మనుషులకు ఈయన నచ్చని ప్రవక్తగా మారాడు. కానీ దేవునికి మాత్రం ఈయన ప్రియమైనవాడు. ఈయనని విలపించు ప్రవక్తగా అని పిలిచేవారు. ప్రవక్తగా ఈయన మీద ఉన్న భారాన్ని బట్టి దాని నుండి తప్పించుకోవాలని కోరాడు. కానీ దేవుని కృపను బట్టి బాధ్యతను నిర్వహించడానికి పూనుకున్నాడు. యెహోయాకీము కాలంలో మతాధికారులు కాక రాజు కూడా తన మీద భారం మోపారు. కానీ హింసింప మొదలుపెట్టారు. కానీ బహిరంగంగా బోధింపకూడదని రాజు ఆజ్ఞ ప్రకటించారు. కానీ ఇర్మియా గారు తన సేవకుడైన బారుకుచే తన ప్రవక్తలన్నింటినీ వ్రాయించి ఆలయ ఆవరణములో దానిని ప్రకటించాడు. ఆ సంగతులు తెలుసుకొని రాజు తన దగ్గర ఉన్న చాకుతో దానిని నరికించి మొత్తం తగలపెట్టించారు. కానీ దాని వలన దేవుని ఆజ్ఞ ప్రకారము ఇర్మియా ఇంకొక గ్రంథమును రాయించి దానిలో ఇంకా ఎక్కువ సందేశములు రాయించి మరెక్కువ సంగతులను దాన్ని రాయించి చెప్పాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా పేరు కెరిన్ ఫెల్సిటా. ఈరోజు నేను చెప్పబోయే ప్రవక్త పేరు హగ్గయి. హగ్గయి అనగా ఉత్సవకరము. బబులోను నుండి తిరిగి వచ్చిన వారిలో ఒక ప్రవక్త. యూదులు యెరూషలేమునకు బబులోను నుండి తిరిగి వచ్చిన వెంటనే దేవాలయము కట్టడం ఆరంభించారు. కానీ సమరయులను ఆ పనిని సాగనీయకుండా ఆటంకపరిచిన ఎడల ఆ పని 20 సంవత్సరములు ఆగిపోయెను. వృద్ధుడైన హగ్గయి ప్రవక్త దేవుడిచే ప్రేరేపించబడి అధిపతియగు జెరుబ్బాబేలును ప్రధాన యాజకుడగు యెహోషువకు దేవాలయము కట్టుట అను పనిని మరలా ప్రారంభించి ముగియుడని హెచ్చరించెను. థ్యాంక్ యూ. నా పేరు అరుణ్ కుమార్. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రవక్త పేరు ఆమోసు. ఈ పేరునకు అర్థము భార్గము. ఇతడు యూదియు మన్య ప్రదేశములోని తోకవలాయిని ఊరి కాపరస్తుడు, పశువుల కాపరి. అడవి పంటల నేరి పట్టణములో స్థాయి అమ్ముకొనివాడు. దేవునిచే పిలువబడి ఇజ్రాయేలు 10 గోత్రములు వారికి బోధించువాడు. పట్టణములో నివసించు వారుండమను దినమును మానవుల అక్రమములను చూచుచుండచే తప్పొప్పులను వివేచించు బుద్ధి లేకుండిరి.
ఆమోసు పట్టమును వానిగాక అరణ్యము వానియుండెను. అడవుల్లో తిరుగుచుండగా దేవుని దృష్టి చిత్రములను జూచి ఆయన గొప్పతరములను స్మరించుకొనును. తానాయనకు లోబడివలసిందని ఒప్పుకొని ఆయన నీతిని తేటగా గ్రహించువాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నా పేరు జీలల్ సంతోష్. ఈరోజు నేను చెప్పే ప్రవర్త గురించి జకరియా. ఈ పేరు నాకు కష్టము. యెహోవా శ్రమించును. ఇతడు యాజక వంశీయుడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆ తట్టుకు జనులను పరిపూర్ణముగా తిరగవలనని హెచ్చరించుచుట ఈ తన పని అనుకో. నేను అతనికి 8 దర్శనములు కలిగాను. యూదులను శ్రమపెట్టిన జనములను తాను శిక్షించి యూదులను సంపూర్ణముగా క్షమించు వారికనేక తెలియజేస్తున్నాడు. ఆమెన్. Do Lord, do remember me. Do Lord, do remember me. Do Lord, do remember me. Look away beyond the blue. Look away beyond the blue. Look away beyond the blue, 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 blue. The Lord is my shepherd, then I shall not want. The Lord is my shepherd, then I shall not want. The Lord is my shepherd, then I shall not want. Look away beyond the blue. Look away beyond the blue. Look away beyond the blue, 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 blue. మొదటగా దేవనామానికి స్తుతిస్తున్నాము. ఈ ప్రవక్త ప్రవచించట అనే కార్యక్రమాన్ని దేవుడు పిల్లల చేత చక్కగా జరిపించారు. పిల్లలు కూడా వారికి ఇచ్చిన ప్రవక్తల వాళ్ళు చక్కగా స్పష్టముగా చక్కగా చెప్పగలిగినారు. వాళ్ళు నేర్చుకున్నది చక్కగా చేసి దేవునామాన్ని గణపరిచారు. మంచిగా గణపరిచి దేవుణ్ణి స్తుతించగలిగినారు. వాళ్ళ దేవుడు ఆ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా చక్కగా చేయగలిగి వాళ్ళ పనిని నిర్వర్తించారు. బిడ్డలందరూ వాళ్ళకి ఇచ్చిన ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కొక్క ప్రవర్తన గురించి ఒక్కొక్క విధముగా అని చక్కగా వివరించినారు, చక్కగా చేయగలిగినారు. దేవునికి వందనాలు చేసుకుంటూ ప్రార్థించుకుంటాం. ప్రేమామయుడ, దయామయుడ, పరిశుద్ధం గల దేవ, జీవము గల దేవ, నాయన మీ దయలో మీ కృపలో ఈ యొక్క ప్రవక్తల కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందుకు నీకు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. చేసిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. యవన కాలంలో వాళ్ళు ఉంటుండగా వాక్య ప్రకారము గైకొని వాక్య ప్రకారం నడవగలుగుటకు ప్రతి బిడ్డని మీ ఆత్మచేత నింపండి నాయన. బిడ్డలందరూ నీ యందు భయభక్తి కలిగి మంచి మార్గములో ఉండగలుగుటకు నీ కృప దయచేయమని పాదాల కింద మొరపెట్టుకుంటున్నాము. మా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నీ సేవా పరిచయలో నాయన మా ముందుకు సాగి వెళ్ళగలుగుటకు కృప చూపించండి. మా సండే స్కూల్ టీచర్స్ను కూడా పేరు పేరు వరుసన దీవించి ఆస్వాదించి మీరు అప్పగించిన పనిని మేము నమ్మకముగా నాయన నీ నామానికి మహిమ ఘనత తెచ్చేవారుగా మేము ఉండగలుగుటకు మీ ఆత్మచేత మమ్మల్ని నింపమని ఆయన సహాయం చేయమని పాదాల కింద మొరపెట్టుకుంటున్నాము. ఈ క్రిస్మస్ ఆనందంలో మీరు మాకు పాలు పంపులు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా జరగబో కార్యక్రమం అంతటిని దీవించి ఆశీర్వదించి నీ నామనకు మహిమ ఘనత తెచ్చుకోమని పాదాల కింద మొరపెట్టుకుంటున్నాము. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితం చేయండి. నీ నామం పేరట విత్తబడ్డ వాక్యం అంతా నాయన అనేక మంది రక్షణ పొందగలుగుటకు సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరినీ పేరు పేరు వరుసన సండే స్కూల్ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ కృపలో నిండారుగా ఉండగలుగుటకు కృప చూపించమని ఈ సంవత్సరకాలం అంతా బిడ్డలతో మీరు ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్దివైన పొమ్మలు యేసామి పరిశుద్ధ నామం పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.